So basically, the story is about Devika, ఒక బ్రాహ్మణ్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయి. తన లైఫ్ చాలా సింపుల్ అండి, చాలా చిన్న వరల్డ్. ఇట్స్ హర్ పేరెంట్స్, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అండ్ వర్క్. ఇంటి నుంచి స్కూల్కి వెళ్తుంది, స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. దట్స్ ఆల్ హర్ లైఫ్ ఇస్. అండ్ ఇలాంటి ఒక యూనో సింపుల్ లైఫ్లోకి డానీ అనే క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అండ్ దాని తర్వాత హౌ హర్ లైఫ్ చేంజెస్, అండ్ ఈ జర్నీలో షీ మీట్స్ మల్టిపుల్ అదర్ క్యారెక్టర్స్. సో చాలా ఆనెస్ట్ కథ అండి. ఓకే మ్యామ్. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్‌లో ఆత్మలు ఇవన్నీ కనబడ్డాయి కదా! అలాంటివి రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి లక్కీలీ. చిన్నప్పటి నుంచి నాకు చాలా భయం ఉండేది. హారర్ ఫిల్మ్స్ నేను ఎప్పుడు చూడలేదు, అలాంటి డిస్కషన్స్ కూడా నాకు నచ్చవు. సో లక్కీలీ ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు. అలాంటప్పుడు అలాంటి క్యారెక్టర్ ఎలా తీసుకున్నారు? ఎలా ఊహించగలరు? నేను గోస్ట్ కాదు కదండి. అండ్ ఇట్స్ నాట్ రియలీ హారర్ అండి, చాలా ప్లెజెంట్గా ఉండబోతుంది వెబ్ సిరీస్. ఇట్స్ నాట్ రియలీ హారర్, సూపర్ న్యాచురల్ అని అనొచ్చు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్స్ హై ఉంటాయి. ఓకే మేడం. మీరు ఏ మూవీలో చూసినా చాలా సైలెంట్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటారు మేడం. అంటే రియల్ లైఫ్‌లో అలా ఉంటారా? అనుకుంటా. శివ, యూ షుడ్ టెల్ హౌ ఐ యామ్ ఇన్ రియల్ It's a లైఫ్. mix అండి. లైక్ వెబ్ సిరీస్. సో ఐ థింక్ సెలెక్టివ్‌లీ కామ్ అని చెప్పొచ్చు. యా, ట్రూ, దట్ ఇస్ ట్రూ. చాలా కామన్ ఉంటది. అంటే మీ రియల్ లైఫ్‌లో అంటే పెళ్లి చూపుల తర్వాత మీ లైఫ్ ఎలా మారిందంటే? చాలా మారిందండి. ఇట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ రికగ్నిషన్. అండ్ వేరే లాంగ్వేజెస్లో యాక్ట్ చేసే ఆపర్చునిటీస్ దొరికాయి ఆ ఫిల్మ్ వల్ల ఎస్పెషలీ. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ రీసెంట్లీ గదర్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. అండ్ 2016లో సెకండ్ బెస్ట్ ఫిల్మ్ ఇస్ పెళ్లి చూపులు. సో ఫీల్స్ వెరీ స్పెషల్. ఓకే మ్యామ్. తర్వాత ఇప్పుడు అలాంటి సినిమా వస్తే ఇప్పుడు చేస్తారా? డెఫినెట్లీ అండి, వై నాట్. యాక్చువల్లీ అలాంటి సినిమా ఎందుకు, సీక్వెల్ చేసేస్తే అయిపోతుంది కదా, పెళ్లి చూపులు పార్ట్ 2 కదా. దట్స్ అ గుడ్ ఐడియా, దట్స్ అ బెటర్ ఐడియా. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అదే సినిమా చేయాలంటే చేస్తారని అనుకుంటున్నారా? I don't know. If Tarun comes up with like an interesting script, then maybe. Yeah. ఇంకా ఫ్యూచర్‌లో ఏ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలి? Something that I haven't done before. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఏదో కొత్తగా ఉండాలి. That is my aim as an actor. ఫ్యూచర్‌లో ఏవైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇంకా చేస్తారా? నరేషన్స్ తీసుకున్నానండి. Official announcement will happen soon. రితు అంటే అర్థం న్యూమరాలజీ అని అనుకుంటా. న్యూమరాలజీ. లేదండి, ఇట్స్ అ సంస్కృత్ వర్డ్. ఋతు అంటే వెదర్. యా. ఓకే మ్యామ్. థాంక్స్. థ్యాంక్ యూ.